మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రఫర్ మీద వస్తున్న అలిగేషన్స్, ఆరోపణలు అండ్ ఇంకా కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అవి నిజంగా అలిగేషన్సేనా, ఆరోపణలేనా, ఎంతవరకు ఆ కొరియోగ్రఫర్ తన దగ్గర వర్క్ చేస్తున్న డాన్సర్స్తో మిస్బిహేవ్ చేశారు, సెక్సువల్ హెరాస్మెంట్ అక్కడ జరిగింది, హెరాస్మెంట్ అనేది జరిగిందా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడంతా కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడతారు. సార్ నమస్తే. ప్రముఖ కొరియోగ్రఫర్ అంటే తన మీద ఇప్పుడు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా తను ముందుగా ఒక మీడియా ఛానల్కి చెప్పడం, తద్వారా మీ దగ్గరికి రావడం, మీరు ఒక డెసిషన్ తీసుకొని ముందుకు తీసుకెళ్లేలాగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళడం, అంటే ఏంటి, మీరు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్? ఏం ఇన్వాల్వ్ అవటం లేదు. కమిటీ ఇక్కడ పాష్ కమిటీ ఉంది, పాష్ కమిటీ కంప్లైంట్ వచ్చింది తీసుకుంటున్నాం అంతే. ఇన్వాల్వ్ అవటం ఉంది, మా పర్సనల్గా ఏమైనా ఉంటుంది అక్కడ, దీంట్లో ఎవరికే ఉండదు కదా. కమిటీకి వచ్చింది, కమిటీకి వస్తే కమిటీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అంతే. బిఫోర్ తన కంప్లైంట్ చేయక ముందు కూడా ఎప్పటి నుంచో ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది, లైంగికంగా వేధిస్తూ తను వాడుకున్నాడు అని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది. బట్ ఎప్పుడు ఇంతకాలంగా తను బయటకు రాకుండా ఇప్పుడు బయటకు రావడానికి ఆ భయం పోయి కంప్లైంట్ చేయడానికి ప్రధానంగా కారణం ఏమైనా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఇది అంటున్నారు, ఇంతకుముందు మీటూ కేసులు వచ్చినప్పుడు మీరు చూడండి, ఇప్పుడు 10 ఏళ్ల కింద జరిగినాయి హాలీవుడ్లో కానీ, బాంబేలో, టాలీవుడ్, బాలీవుడ్లో కానీ అన్ని చోట్ల అట్టగా అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిందని కూడా చెప్పారు. సో నేను అప్పుడు కూడా స్టేట్మెంట్ అంటాం తప్పు అని కూడా చెప్పాను. ఇదేంటంటే అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ కేసు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పలానా రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద ఇలా జరుగుతుంది అంటున్నారు, కాబట్టి ఈ రోజు వరకు జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మొన్న జరిగింది అని అంటే మీరు అడిగినట్టు వేరే, మొన్న జరిగింది కాదు ఇది, ఇవాళ కూడా జరుగుతుంది అంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇంతకాలం ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్పకుండా ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడానికి కారణం ఏంటంటే, సార్ అంటారు కదా పిల్లిని తలుపేసి కూడా తిరగబడుతుందని. ఇప్పుడు తిరగబడింది, ఆ తిరుగుబాటు అప్పుడు రాదు కదా. పిల్లి అరుస్తూ ఉంటుంది కొడతా ఉంటే, ఒక్కోసారి తిరగబడి మీదకి వచ్చి పుల్లి కూడా పులి అయిపోతుంది కదా, అట్లా అయ్యి ఉండొచ్చు. సో బట్ అంటే ఈ ఆరోపణలన్నీ కూడా నిజమే అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు మీ కమిటీ నుంచి అని చెప్పేసి, వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంకా కొరియోగ్రఫర్ వైపు నుంచి కూడా మీరు స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకున్న కలెక్ట్ చేసి పెట్టుకున్న ఎంక్వైరీ నడుస్తుందని చెప్పారు కదా. ఎటువైపు న్యాయం ఉంది, ఎటువైపు నిజంగా? మన న్యాయాన్యాయాలు ఇప్పుడే మనం చెప్పలేమండి జడ్జి. ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు తీసుకోవాల్సింది ఉంది, అవన్నీ తీసుకున్నాక కానీ రాదు. ఇప్పుడు నేను ఒక సైడ్గా ఉండిపోయి అమ్మాయి కాబట్టి అమ్మాయి సైడు, అబ్బాయి కాబట్టి అబ్బాయి సైడు ఇట్లా ఉండటం కరెక్ట్ కాదు కదా. మేము ఒక జడ్జిమెంట్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు గబుక్కును మేము సైడ్స్ తీసుకోలేము. ఒక ప్రాబ్లీ 2-3 వీక్స్ 4 వీక్స్ అంత అవుతుంది. ఒక జడ్జిమెంట్ ఒక నిర్ణయానికి వచ్చినాక, అందరం కలిసి నిర్ణయానికి వచ్చినాక చెప్తాం. ఇప్పటివరకు మీకు అందిన ఆధారాల ప్రకారం తప్పు ఉంది నిజంగా కొరియోగ్రాఫర్దని మీకు అనిపించిందా? ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్ రైట్ నౌ. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ రిపోర్ట్ అండి. నేను ఒకరిని ఏదో చెప్పి వాళ్ళు ఇంకోటి చెప్పేది కుదరదు కదా, చెప్పకూడదు కూడా. మేము ఇన్వెస్టిగేట్ చేసుకుంటా ఆల్రెడీ తప్పు జరిగిపోయింది అనే పాట నేను అనకూడదు, తప్పు జరిగి అవతల వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని రెండూ చెప్పకూడదు. నేను న్యూట్రల్గా ఉండాలి. ప్రస్తుతం న్యూట్రల్గా ఉంటేనే మీరు చెప్పింది నిజమే అనుకుంటే రేపు నేను బయాస్ అయిపోతాను ఒకవేళ తప్పు అయితే. సో లెట్ అస్ వెయిట్. హార్డ్లీ చాలా వరకు వచ్చేస్తాం. అంటే యూనియన్లో గొడవలు అండ్ ఇంకా వైసీపీ నుంచి కూడా ప్లాన్ చేసి లాక్ చేశారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి, ఇందులో నిజం ఉందంట? అవన్నీ ఉండవండి. దానికి పొలిటికల్ పార్టీలు కూడా మనకెందుకు, మనకు సంబంధం లేదు. జరిగేవి మనకు తెలిసినాయే కదా. కొన్ని ఎప్పటి నుంచో ఇటువంటి కంప్లైంట్లు ఉన్నాయి, ఇళ్ళ మీద కాదు, ఈ పర్టికులర్ కేసు కాదు. ఇటువంటి కంప్లైంట్లు చాలా రోజుల నుంచి చాలా ఉన్నాయి. బయటకు వచ్చినాయి కొన్ని రాలేదు. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది మాట్లాడుతున్నాం. దాని అప్పుడు లేదు కదా, వైసీపీ అప్పుడు ఉందా? లేదు కదా. ప్రూవ్ అయితే ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు కమిటీ నుంచి? సివియర్గా ఉంటుందండి యాక్షన్. ఏముంటుందనేది నేను చెప్పలేను, కానీ ఇట్ విల్ బి వెరీ సీరియస్. అంటే మన పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలం. అంటే తను ఒక స్టార్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు విన్నింగ్, అన్ని లాంగ్వేజ్లో కూడా స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు. తన కెరియర్ ఎలా ఉంటుంది ఒకవేళ ప్రూవ్ అయితే? సార్ బాంబేలో ఏమైందో చూశారు కదా. బాంబేలో ఏమైంది, మీటూ అప్పుడు పెద్ద వాళ్ళ సినిమాలు ఆగిపోయినాయి. అంతే అవుతుంది, అంతే జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ హెరాస్మెంట్స్ అనేవి, కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది, దానికి సంబంధించి సమంత కూడా పోస్ట్ చేశారు. హేమా కమిటీని ఇక్కడ స్వాగతిస్తున్నాం అని చెప్పేసి, హేమా కమిటీని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఏమంటారు? హేమా కమిటీ అంటే వాళ్ళు జడ్జిని వేసి చేసుకున్నారు, కమిటీ వేశారు. ఇక్కడ కమిటీ హై లెవెల్ కమిటీ ఒకటి ఉండింది, అది రిపోర్ట్ రావాలి, వస్తుంది, ఆల్రెడీ ఉంది.
మన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేశారు, అట్లాగే చేస్తే అది వస్తుంది, త్వరలో వస్తుంది. గవర్నమెంట్ మారింది కదా, మధ్యలో టైం పోయింది, ఆ టైం పోయి ఉంది. ఇప్పుడు ప్రాబ్లీ ఎఫ్డీసీ యాక్టివ్ అయితే నెల రోజుల్లో వచ్చేయచ్చు అది కూడా. బట్ అమ్మాయిలందరూ కూడా ఈ స్టార్డమ్ ఉన్న స్టార్స్ని, వాళ్ళ స్టార్డమ్ని, వాళ్ళ మనీని యూస్ చేసుకోవడానికి కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరు ఇష్టం వచ్చిన కామెంట్ వాళ్ళు చేస్తారండి, ఉంది ఇప్పుడు అదే దాన్ని ఒక ఫాల్స్ కామెంట్, ఫాల్స్ అనేది దాన్ని అంటాం. తప్పుడు స్టేట్మెంట్ కూడా అవ్వచ్చు కదా, అటువంటి మీరు చెప్పింది తప్పుడు స్టేట్మెంట్ కింద అవుతుంది కదా. నాకు ఇష్టమైతే నేను ఒకటి చేస్తాను, ఇష్టం లేకపోతే ఇంకోటి చేస్తాను అనేది తప్పు అవుతుంది కదా. సో అదే అందుకే ఎంక్వైరీ చేసేది, మనం చేసేది. లేకపోతే ఎంక్వైరీ లేకుండా కంప్లైంట్ రాగానే యాక్షన్ తీసుకోవచ్చు కదా. బట్ మైనర్గా ఉన్నప్పటి నుంచే కొరియోగ్రాఫర్ దగ్గర తను వర్క్ చేయడం జరిగింది. అదే తెలుసుకోవాలి, అది దాంట్లో స్టేట్మెంట్లో వచ్చింది, కానీ చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.